దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దయని బట్టి మరొక సమయంలో ఈ రీతిగా నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. కనుక ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈ రీతిగా వీడియో పెట్టి చాలా రోజులు అయ్యింది. ఈ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరి ఇక విరివిగానే ఈ వీడియోలు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. కొద్ది సమయం వాక్యం పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. కనుక ఈ మాటలు వింటున్న మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని విని ప్రోత్సహించాలని, ఒకవేళ అవకాశం ఉంటే మీరు కామెంట్లో కూడా మీ అభిప్రాయాలు తెలియచేయాలని నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు దేవ, మహిమాస్వరూపి మీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు వింటున్నారు వారందరినీ బలపరచమని, మా రక్షకుడు ప్రభు అయిన అలాగే మంచి నడిపింపు ఇవ్వండి, సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమను బట్టి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తే సిరియా రాజుకి సైన్యాధిపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఆ నయమాను గురించి మనం చాలాసార్లు వినుంటాం. అయినా దేవుని వాక్యం కనుక మరొకసారి మనం విందాం. ఈ నయమాను రాజుగారి దృష్టికి ఎంతో గనుడుగా ఎంచబడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన చేత యెహోవాయే జయాన్ని కలుగజేస్తున్నాడట. అతను వెళ్ళిన ప్రతి యుద్ధంలో మరి జయాన్ని పొందుకుంటూ విజయాన్ని సొంతం చేసుకుంటూ వస్తున్నాడు కనుక అతనిని బట్టి రాజు సంతోషిస్తున్నాడు. అలాగే ఆ నయమాన్ ఎలాంటి వ్యక్తి అంటే ఇక్కడ రాయబడి ఉంది, అతడంట పరాక్రమశాలి, యుద్ధంలో ఆయన బహుదిట్ట. ఇలాంటి మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి నయమాను. అయితే దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే ఆ నయమానుకి ఒక లోపం కనపడుతుంది. ఏంటి ఆ లోపం అంటే రాయబడి ఉంది, అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను కానీ అతడు కుష్ఠరోగి అని రాయబడి ఉంది. గమనించండి, జయాన్ని పొందుకున్న వ్యక్తి రాజు దృష్టిలో మంచి ఘనుడు, దయ పొందినవాడు, మహాపరాక్రమశాలి. ఇలాంటి ఉన్నతమైన పరిస్థితి కలిగిన వ్యక్తికి ఇదొక మచ్చలా కనపడుతుంది. ఏంటి అంటే కుష్ఠరోగం. గమనించండి దేవుని బిడ్డలారా, మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాము. కొంతమంది కోసం వారు మాట్లాడుకుంటూ చెప్తూ ఆ వ్యక్తి చాలా మంచోడండి, కానీ
అంతా బాగానే ఉంటుంది, కానీ ఆయన తన నోటినే అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. అదొక్కటే ఆయనకి లోపం అని చెప్పేవారిని మనం చూస్తూనే ఉంటాం. అరే ఆయన అంతా బాగానే ఉందండి, కానీ అదేమి అలవాటు, ఆ అలవాటు అతన్ని చెడిపింది. ఆ ఒక్క అలవాటు లేకపోతే నిజంగా పేరు పెట్టే నాదుడే లేడు, ఆయనకి ఎవరు పేరు పెట్టలేరు అంటారు. అదొక్క అలవాటే. అలాగే దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మనిషికి అన్నీ బాగుంటాయి, కానీ ఏదో ఒక లోపం ఆ వ్యక్తిని వెంటాడుతూ ఉంటుంది. మనిషి జీవితంలో అన్నీ బాగుంటుంది, కానీ ఏదో ఒక అవలక్షణం ఆ వ్యక్తి చెడ్డ పేరు తీసుకొస్తూ ఉంటుంది. అయితే గమనించిన చాలా సందర్భాల్లో ఇలాంటివి తెలిసినా మనం సర్దుకుపోతూ ఉంటాం. సరే, ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉండవు, ఇక మనుషులం కదా అని సర్దుకుపోతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా, సర్దుకుపోవద్దు అని నేను చెప్పలేను, కానీ ఒక విషయంలో ఇలా మాట్లాడుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే, రొంప పట్టిందండి అంటే అంటాం, ఎందుకు పట్టింది అంటాం, ఎందుకు పట్టింది అంటాం. అంటే తడిసారా, ఎక్కడైనా తడిసారా, లేకపోతే నీళ్ళు ఏమైనా తేడా తాగారా అని అడుగుతాం. ఏమంటే దెబ్బ తగిలిందండి అనగానే ముందు వచ్చే మాట ఏంటి, ఎందుకు తగిలిందండి అంటాం. అలాగే ఆ వ్యక్తి నన్ను తిట్టాడండి అంటే ఎందుకు తిట్టాడంటాం. ప్రతిదానికి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది, ఏంటంటే ఎందుకు ఎందుకు ఎందుకు. అంతెందుకండి, జ్వరం వస్తే డాక్టర్ గారు కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవి తగ్గకపోతే, ఆ జ్వరం తగ్గకపోతే ఎమ్మటే టెస్టులు చేస్తారు. ఎందుకు తగ్గడం లేదు, ఏ జ్వరం ఇది, మలేరియా, టైఫాయిడా, లేకపోతే సాధారణమైన జ్వరమా, మామూలుగా వచ్చేదా, ఏదైనా జ్వరం అని టెస్టులు చేస్తారు. ప్రతిదానికి ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకు ఎందుకు ఎందుకు. అలాగే మన జీవితంలో అన్నీ బాగున్నాయి, కానీ ఆ ఒక్క అలవాటే మనకి చెడ్డ పేరు తెస్తుంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచించాలి. ఎందుకు ఆ ఒక్క అలవాటే నాలో ఉంది. అన్నీ బాగున్నాయి, కానీ ఆ లక్షణం, ఆ నోటిని కాచుకోలేకపోతున్నాడు ఎందుకు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ విషయంలో ఎందుకు ఆ వ్యక్తి పడిపోతున్నాడు అనే ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఏ కారణం లేకుండా మరి దెబ్బ తగులుతుందా, దెబ్బ తగలడానికి చూసుకోకుండా ఒక రాయిని మనం తన్నేయడమా, లేకపోతే పడిపోవడమా, ఏదో కారణం ఉంటుంది. కారణం లేకుండా దెబ్బలు తగలవు. అలాగే కారణం లేకుండా ఒక లోపం ఒక మనిషిని ఏలుబడి చేయదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒకవేళ మనం ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే నయమాను జీవితంలో ఎందుకు ఆ కుష్టి వ్యాధి వచ్చింది అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకని నేను చెప్పను, కానీ ఇలా కూడా మనం ఆలోచించవచ్చు. ఏంటి అంటే, ఒకవేళ నయమానికి ఎక్కడికి వెళ్ళినా జయాన్ని దేవుడిస్తున్నాడు, జయం పొందుకుంటున్నాడు, మంచిది. ఆయన మహాపరాక్రమశాలి, రాజుగారి దృష్టిలో దయ పొందినవాడు, ఘనుడు, అన్నీ మంచి క్వాలిటీ లక్షణాలు తనకున్నాయి. గమనించండి, ఇవన్నీ క్వాలిటీ లక్షణాలు, ఉన్నతమైన లక్షణాలు, ఉన్నతమైన బిరుదులు ఉన్నాయి కనుక ఒకవేళ ఈ లోపం కూడా లేకపోతే బహు గర్విష్ఠుడు అయిపోతాడేమో. అందుకనే దేవుడు ఆ నయమాను బహుగర్విష్ఠుడు కాకుండా ఉండాలని ఆ లోపాన్ని నయమాను జీవితంలో ఒకవేళ అనుమతించాడేమో. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో అలా రాయబడి ఉంది, చూద్దాం.
దినవృత్తాంతములు 2వ గ్రంథం. మరి మనం 26వ వచనం 16వ వచనాన్ని చదివితే ఇలా రాయబడింది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయిను. చూడండి, ఉజ్జియా అనే రాజు గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించాడట, చెడిపోయాడు, అయిపోయిందండి. అంటే ఎప్పుడైతే స్థిరత్వం వచ్చేసిందో ఆ వ్యక్తి గర్వం వచ్చేసింది. అలాగే అన్ని విధాలా కూడా ఒక మనిషికి ఏ సమస్య లేకుండా చక్కగా అన్నీ స్థిరపడిపోతే అన్నీ బాగుంటాయి, మనిషి గర్వం వచ్చేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆ గర్వం రాకూడదని ఒకవేళ ఆ నయమానికి ఆ యొక్క వ్యాధి ఉంచాడేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆలోచించేయండి. మీ జీవితంలో కూడా అన్ని విషయాల్లో జయం పొందుకుంటున్నారు, ఆ ఒక్క విషయంలో మీరు వెనకడిగేస్తుంటే ఒకవేళ మీ జీవితంలో కూడా గమనించండి, మరి ఆ లోపాన్ని, ఆ సమస్యని, ఆ ఇబ్బందిని దేవుడు మీ వేలు కోసమే ఉంచాడేమో. ఒకవేళ అది కూడా తీసేస్తే మీరు గర్విష్ఠులైపోతారేమో. గర్వము అనేది మీ కుటుంబంలోకి, గర్వము అనేది మీ మనసులోకి, గర్వము అనేది మీ జీవితంలోకి వస్తుందనే ఆ సమస్యను, ఆ ఇబ్బందును, ఆ పరిస్థితిని దేవుడు ఉంచాడేమో అనే విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే స్నేహితులారా, మన జీవితంలోకి ఏదొచ్చినా పర్వాలేదు, కానీ గర్వం అయితే రానివ్వకుండా జాగ్రత్త పడాలి. బైబిల్ రాయబడి ఉంది, కొద్దిలో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారట. కొద్దిలో నమ్మకంగా ఉన్నవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారట. అలాగే దేవుడు మనల్ని కొంచెంలో దీవించినప్పుడు మనం ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మనం ఇంకా దేవుని చేత దీవించబడతాం. అందుకని స్నేహితులారా, ఆలోచించేయండి. మీ జీవితంలో మీరు ఏది పొందుకున్నా దాన్ని బట్టి మీరు గర్వించకుండా ఉంటే ఆ లోపం కూడా, ఇప్పుడు ఉన్న లోపం కూడా దేవుడు తీసేస్తాడు. మీరు ఏది పొందుకున్నా కానీ దాన్ని బట్టి గర్వించకుండా, దాన్ని ఇచ్చిన దేవుని బట్టి మీరు అతిశయిస్తే, దాన్ని బట్టి మీరు గర్వించకుండా, దాన్ని మీకు అనుగ్రహించిన దేవుని బట్టి మీరు సంతోషిస్తే, ఎంత మాత్రం కూడా గర్వం అనేది మీ జీవితంలోకి, మీ కుటుంబంలోకి, మీ మనసులోకి రాకుండా మీరు ఎప్పుడైతే జాగ్రత్త పడతారో, గమనించండి, ఆ ఉన్న చిన్న లోపం కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆ జాగ్రత్త మీకు లేదు కనుకే ఆ లోపాన్ని దేవుడు అలా ఉంచేశాడు. గమనించండి, మనిషి పై హృదయాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. ఒకవేళ నా హృదయాన్ని చూసినప్పుడు నేను ఇచ్చిన దాన్ని బట్టి నేను గర్విస్తుంటే, ఏ లోపం లేకుండా అయితే ఇంకా ఆ గర్వం నా జీవితాన్ని పాడు చేసేస్తుందని ఒక లోపాన్ని నా జీవితంలో దేవుడు ఉంచుతాడు. అలాగే మీ విషయానికి వచ్చినంతే, ఒకళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి, ఉన్నదాన్ని బట్టి, సంపాదించిన దాన్ని బట్టి ఒకవేళ మీకు తెలియకుండానే మీరు గర్వాన్ని కలిగి ఉంటే గమనించండి, ఇంకా ఆ గర్వం మీ కుటుంబంలోకి, మీ జీవితంలోకి బహుగా ప్రవేశించి మిమ్మల్ని దేవుడికి బహు దూరం చేసేస్తుందని ఆ సమస్యని, ఆ లోపంగా దేవుడు ఉంచాడేమో. ఒకవేళ ఇచ్చిన దాన్ని బట్టి కాక ఇచ్చిన దేవుని బట్టి ఒకవేళ మీరు ఎప్పుడైతే అతిశయిస్తారో, ఒకవేళ ఈ వాక్యం చేత దేవుడు మిమ్మల్ని పలకరించి మీతో మాట్లాడి, నీవు ఆ విషయంలో గర్వించావు గనుక అదిగో ఈ లోపాన్ని, ఈ సమస్యని, ఇబ్బందులు కలుగున్నావు, ఎప్పుడైనా ఆ విషయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టని దేవుడు ఒకవేళ మిమ్మల్ని హెచ్చరిస్తే, ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించండి. ఈ నిమిషంలోనే ప్రభు నిజమే ఇచ్చిన నిన్ను బట్టి కాక, పొందుకున్న ఆ వస్తువుని బట్టి, ఆ స్థలాన్ని బట్టి, ఆ గృహాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి,
ఆ పరిచర్ని బట్టి, లేకపోతే ఆ అందాన్ని బట్టి, ఆ సౌందర్యాన్ని బట్టి, ఆ స్నేహితుని బట్టి, స్నేహితురాన్ని బట్టి, భార్యని బట్టి, ఆ భర్తని బట్టి, నా పిల్లల బట్టి నేను ఇలా గర్వించాను, అందుకని సమస్య ఇలాగే ఉంచేసాను, నన్ను క్షమించండి అని దేవుని బిడ్డలారా మీరు ప్రార్థిస్తే ఇక నుంచి ప్రభువా మిమ్మల్ని బట్టే మేము హత్య చేస్తామని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ఉన్న లోపాన్ని సమస్తం దేవుడు తీసివేసి అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. ఒకవేళ అలా కాకుండా ఆ కొద్ది దాంట్లోనే దేవుణ్ణి బట్టి కాక మీరు పొందుకున్న దాన్ని బట్టి గర్విస్తే దేవుడు గర్విస్తున్నట్టు చూడండి. దేవుడు ఎలా చూస్తాడో ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. కీర్తన గ్రంథము 138 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథము 138 అధ్యాయం 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చూడండి, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునట. అంటే గర్విష్ఠులకి ఆయన దూరం అయిపోతాడండి. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దేవుడు మీకు దూరంగా ఉంటుంటే అర్థం ఏంటంటే అది మీలో ఉన్న కొద్దిపాటి గర్వమే దేవుడికి దూరం, మిమ్మల్ని దేవునికి దూరం చేసిన విషయాన్ని మీరు మర్చిపోవద్దు. బైబిల్లో రాయబడి ఉంది, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని ఉంది. కనుక ఒకవేళ నిజంగానే దేవుని బట్టి మీరు హత్య చేస్తూ ఉంటే సంతోషమే. ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలా కాకుండా దేవుని బట్టి కాకుండా ఇచ్చిన దాన్ని బట్టి హత్య చేస్తే గర్విస్తే ఒప్పుకుందాం ప్రభు సన్నిధిలో. దేవా నేను ఎలా చేస్తానని క్షమించమని ప్రభుతో ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించింది కాక ప్రార్థన చేసుకుందా. కళ్ళు మూసుకోండి. స్తోత్రం ప్రభువా, మహాగణుడా, ఈ మాటలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎత్తబడిన వాక్య నీరు పెట్టి ఫలము చేసి, ఒకవేళ మీ సన్నిధిలో నిజమే నేను ఇలా ఈ రీతి గర్విష్ఠులుగా ఉన్నాను నేను ఎవరైనా ఒప్పుకుంటే వారిని క్షమించి మన్నించిన ఆయన ఈ సిలువ రక్తంతో కడిగి ఆ జీవితంలో ఆ కొద్దిపాటి లోపం తీసేసి దీవించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమె త్రియేక దేవుని ప్రేమ ఈ మాటలు విని ప్రతి ఒక్కరికి లోకం సకల పరిశుద్ధులకు సదాకాలము తోడి ఉండునుగా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించునుగాక.